స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మన సంస్కృతి సంప్రదాయాలు మన తరం నుంచి ఇంకొక తరానికి పరంపరగా కొనసాగాలంటే మనం ఏం చేయాలని మన ధర్మం మనకి ప్రబోధిస్తుంది? మన సంస్కృతి సంప్రదాయం ఇది ఎప్పుడూ కూడా ఒక ప్రవహిస్తూ ఉండాలి. మన ఒక తరం నుంచి ఇంకొక తరానికి. దాన్ని మనం గౌరవించినప్పుడే అది ఇంకొక తరానికి వెళ్ళిపోతుంది. దీనికి రామాయణంలో ఒక చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. మామూలుగా భగీరథ ప్రయత్నం మనందరికీ తెలుసు. భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే భగీరథుడు గంగని తీసుకొచ్చాడో బ్రహ్మదేవుడు వెంటనే సంతోషించి, అబ్బా ఏమి చేసావురా భగీరథ, నువ్వు కదా గంగని తీసుకొచ్చావు అన్నాడు. స్వామి ఆ మాట అనద్దు అన్నాడు. సంస్కృతి సంప్రదాయం ఒక తరం నుంచి ఇంకో తరంకి చెప్పటాను. ఎందుకయ్యా మాట అనొద్దు? మీరు ఆ మాట అనొద్దు, నేను తీసుకురాలా. నాకంటే ముందు దిలీపుడు, అంశుమంతుడు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, వాళ్ళ సగరుడు కుమారుడు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళ తర్వాత నాకు దాకా వచ్చిన తర్వాత నా అదృష్టం కొద్దీ, శివానుగ్రహం కొద్దీ ఇదిగో నాకు ఈ గంగ లోకానికి వచ్చింది. నేను ఒక్కడిని చేయలేదు. ఈ సంస్కృతి ఈ సంప్రదాయం ఒక ఏదైతే ఉన్నదో, ఈ గొప్పది ఏదైతే ఉన్నదో అది తరతరాల నుంచి ప్రవహిస్తోంది. అంశుమంతుడి దగ్గర నుంచి ప్రవహించింది, దిలీపుడి దగ్గర నుంచి ప్రవహించింది, తర్వాత నా దగ్గర నుంచి ప్రవహిస్తోంది, నా తర్వాత మళ్ళీ నా కుమారులకు వెళ్తోంది. కాబట్టి లోకంలో ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఇది ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరిందంటే నేనే చేశాను అనకూడదు. దానికి ముందు పూర్వరంగం మన పెద్దలు ఏర్పరిచారు. అందువల్ల కేవలం వాడొక్కడు చేశాడు అనకూడదు. మన సంస్కృతి సంప్రదాయాలు తరతరాల నుంచి అనుస్యూతాలుగా ప్రవహిస్తూనే ఉంటాయి. అందువల్ల పూర్వీకులను ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. నేను ఒక్కడిని చేశాననుకోకుండా ఇది ఎవరైనా చేసేవారని మన పొగిడితే పెద్దవాళ్ళ దయండి, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. ఎందుకు ఆ మాట అనమన్నారంటే అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి నాకు ఈ జ్ఞానం వచ్చింది. వాళ్ళు ఎటువంటి జ్ఞానం వాళ్ళకి లేదనుకోండి, ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా మనం చెప్పుకోవచ్చు, మన పూర్వీకుల్లో ఎటువంటి జ్ఞానం లేకుండా నీకు ఒక్కసారి వచ్చి పడదు. నీ పూర్వీకుల్లో ఎవరికో ఒకరికి ఇటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం యొక్క ఛాయ ఇదిగో నీ మీద వచ్చి పడింది. అందువల్ల నాదే అని ఏ వ్యక్తి కూడా అహంకరించకూడదు. ఈ సంస్కృతి పూర్వం నుంచి వస్తున్నది అని ప్రతివాడు కూడా తలుచుకొని ఏ కార్యక్రమం అయినా చేయాలి. గురువుగారు, నదులలో సంస్కృతి ప్రవహిస్తుంది అని అనటంలో ఆంతర్యం ఏమిటి? దీన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి? అంతే కదమ్మా, నదులలో సంస్కృతి ప్రవహిస్తున్నది. చూడండి మన తెలుగు భాష గొప్పతనం అది. అందుకని మన తెలుగు భాషకు మనం నమస్కారం ఎప్పుడు చెబుతూ ఉంటాం. నది లేకపోతే, నదీ గతవు, ఆ ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి నది గనక లేకపోతే మన సంస్కృతి ఎక్కడుంది? సంస్కృతి 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 అంటే నరకం. ఎందుకంటే ఆధునిక శాస్త్రాల ప్రకారం కూడా నదీ తీరాల్లోనే నాగరికతలు, నైలు నదీ తీరాన అని చెప్పి ఒక మహాకవి అన్నాడు. నదీ తీరంలోనే నాగరికతలన్నీ ఉన్నాయి. ఒక్క గోదావరి ఆలోచన చేద్దాం. ఎక్కడో త్రియంబకేశ్వరం, అక్కడ పుట్టినటువంటి గోదావరి అలా 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 ప్రవహించుకుంటూ వస్తే భద్రాచలం దగ్గర ఆ రామయ్య యొక్క ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని సందర్శించి, ఒక్క గోదావరి భద్రాచలం అనేసరికి గోదావరి పేరు మనకు గుర్తుకొస్తుంది. అంటే గోదావరిని తలుచుకున్న వెంటనే ఒక్కసారి మనకు భద్రాచలం గుర్తుకొస్తుంది. చూడండి, అలా గోదావరి నెమ్మది నెమ్మదిగా ప్రవహిస్తూ ఇటు గోదావరి జిల్లాల్లోకి ఇలా ప్రవహిస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి క్షేత్రాలని మనకి ఒక్కసారి జ్ఞప్తికి తెస్తుంది. అంటే ఒక నదీ పుట్టుకని గనక మనం ఆలోచిస్తే
ఆ పుట్టుక దగ్గర నుంచి మళ్ళీ నది ఆ సముద్రంలో కలిసేంత వరకు కూడా దాని ప్రయాణాన్ని గనక ఒక్కసారి గనక మనం విశ్లేషించుకుంటే ఆ దారి మధ్యలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, ఎన్ని తీర్థరాజాలు, వాటి వెనకాల ఎంత సంస్కృతి ఉంది, ఇవన్నీ కూడా మనకి అవగతమవుతాయి. కాబట్టి ఒక్క నదిని గనక నువ్వు బాగా అధ్యయనం చేస్తే, ఒక కృష్ణమ్మ అధ్యయనం చెయ్యి, ఒక సింధు నది అధ్యయనం చెయ్యి, ఒక గంగమ్మ నువ్వు అధ్యయనం చెయ్యి. అది ఎక్కడ పుట్టింది గంగా నది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తోంది, ఎక్కడ మనకు కనపడుతోంది. నేను నేపాల్లో ఇక్కడ ఉన్నటువంటి గంగని చూశాను, నేపాల్లో ఉన్నటువంటి గంగను చూశాను. అబ్బా, ఇక్కడి గంగ అక్కడి గంగ, అక్కడ ఇక్కడ ఒకటే కదా, లోకమంతా ఒకటే కదా అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారని నాకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే ఒకే గంగ, ఒక ఏకత్వ భావాన్ని, సంస్కృతిలో ప్రధానంగా కావలసినటువంటిది ఏకత్వ భావన. అందరము ఒకటే, అంతా ఒకటే. ఈ ఏకత్వ భావాన్ని ఈ సృష్టిలో, సంస్కృతిలో బాగా నేర్పేటువంటిది నది. అందువల్ల నదిని అధ్యయనం చేయటం ద్వారా, నదిని సందర్శనం చేయటం ద్వారా మన అందరిలోకి ఏకత్వ భావన వస్తుంది, పూర్ణత్వ కామన వస్తుంది, ఎదుటివాడికి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి భావన వస్తుంది. అంతే కదమ్మా, ఎటువంటిది ఆశించకుండా పంట పొలాలలోకి ప్రవహిస్తోంది నది. నాకేమిస్తావు అని ఎదురు ప్రశ్న వేయకుండా నిస్వార్థంగా మన కోసం చక్కగా పంట పొలాల్లోకి ప్రవహించి మనకు ఆధారమైనటువంటి పంటని అందిస్తోంది నది. జీవితం కూడా, మన జీవన సంస్కృతిలో కూడా మనం కూడా నిస్వార్థంగా ఉండాలి. ఇతరుల మేలు కోసం మనం పాటుపడాలి, ఎటువంటిది మనం ఆశించకూడదు. నది మనకి నేర్పుతోంది. ఇలా ఒకటా రెండా నదులను పట్టుకుంటే ప్రతి నది వెనకాల ఇలా మనకి మహాభారతం ఉంది, రామాయణం ఉంది. రామాయణ కావ్యం గనక నువ్వు తీసుకుంటే నదీమ తల్లులకి సీతమ్మ ప్రయాణం చేస్తూ ముడుపులు చెల్లిస్తుంది. మొత్తం సీతమ్మ వెంట, రాముడి వెంట నదులు ప్రవహిస్తాయి. భారతంలో నదులు ప్రవహిస్తాయి. నదుల్ని తీసివేస్తే ఇతిహాసాలు లేవు, నదుల్ని తీసివేస్తే నాగరికత లేదు, నదుల్ని తీసివేస్తే సంస్కృతి లేదు. అందువల్ల నదుల నుంచి మనం నేర్చుకుంటూ నదిలాగా ప్రవాహశీలంగా ముందుకే వెళుతూ ఇతరులకు ఇవ్వటం నేర్చుకుని మన సంస్కృతిని అందరం కూడా సుసంపన్నం చేసేదముగాక. గురుగారు, మన దేశ కాల పరిధులను అతిక్రమించి ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన మహర్షులు మనకు ఎలా తెలియజేశారు? ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఒక చిన్న విషయంలో ఏదైనా సాధిస్తే నేను సాధించాను అని అనుకుంటాం. ఆ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించమన్నాడు మహర్షి. నువ్వు ఏదైనా సాధించావు అని అంటే దీనికి అతీతమైంది ఏదో నీకు తోడ్పడింది. తోడ్పడబట్టే అది పితృదేవత కావచ్చు, దేవత కావచ్చు, ఏదో అతీతమైంది నీకు సహకరించింది. ఆ సహకరించబట్టే నువ్వు ఈ కార్యక్రమాన్ని నువ్వు చేయగలిగావు, లేకపోతే నువ్వు ఈ కార్యక్రమం చేయలేవు అని మన మహర్షి చెప్తున్నాడు. ఎట్లా? ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే నేనే చేశాను కదా, ఈ పుస్తకం నేనే రాశాను కదా, కాదు. ఈ పుస్తకం నువ్వు రాశావంటే నీ చేత రాయిస్తున్నవాడు ఒకడున్నాడు. మూకం కరోతి వాచాలం, మాట్లాడపోయిన తనం నుంచి మాట్లాడించేటువంటి తనాన్ని అలవాటు చేసేటువంటి వాడు ఒకడున్నాడు. ఎటువంటి ఒక్కోసారి చూడండి, నాకు ఇప్పుడు ఏం చేయబుద్ధి వేయటం లేదు. ఆ చెయ్యబుద్ధి వేయటం లేదంటే ఏంటి? ఆ చెయ్యబుద్ధి వేయనటువంటి తనంలో నుంచి చెయ్యబుద్ధి వేసేటట్లుగా ఒక ఉత్సాహ వాతావరణాన్ని నీలోకి చొప్పిస్తున్నాడు పితృదేవత. నువ్వు గనక అందుకే ఇంట్లో ఒక తండ్రి ఫోటో, నీ చనిపోయినటువంటి తండ్రి ఫోటోను, తాతయ్య ఫోటోను పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే వాళ్ళని గనక మనం స్మరణ చేస్తే వాళ్ళు మనకి అండగా ఉంటారు. ఏదైనా కష్టకాలంలో మన చేత మనం ఇక చెయ్యలేము అనుకునేటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే ఆ పితృదేవత యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క శక్తి మనలోకి ప్రవహిస్తుంది. మనలోకి ప్రవహించి, ఎందుకంటే అది దేశ కాలాలకి అది అతీతంగా ఉంటుంది. నువ్వు అమెరికాలో వెళ్ళిపోయినా సరే, భారతదేశంలో ఉన్నా సరే, ఇంకొక దేశంలో ఉన్నా సరే, ఆ శక్తి నిన్ను వెంబడిస్తుంది. నువ్వు గనక వాళ్ళని హృదయపూర్వకంగా గనక నమ్ముకొని నువ్వు అర్చన చేయగలిగితే అది దేశ కాల అతీత శక్తి, అది దేవతా శక్తి, పితృదేవతా శక్తి. కాబట్టి నువ్వే చేశావు అనుకోకు, ఇది నేనే కనిపెట్టాను అనుకోకు. ఇది కనిపెట్టడానికి, నీకు సహకరించడానికి, ఎందుకంటే ఆ ఆలోచన ముందు రావాలి మనకి.
ఆలోచన రావాలి కదమ్మా. ఆలోచనని మనకి తెప్పించగలిగేది వాళ్ళ యొక్క అనుగ్రహం. అందుకని మహద్భ్యో గురుభ్యో నమః అని మన వేద సంస్కృతి మనకు చెప్తోంది. అందువల్ల వాళ్ళని ఎప్పుడూ కూడా మనం సంస్కరించుకుంటూ ఉండాలి, సంస్మరించాలి. అందువల్ల మనకి మంచి పనులు జరుగుతాయి. దేశకాలానికి అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది, ప్రచోదయాత్, అది మనల్ని నడిపిస్తోంది అని నమ్మి మనం అందరం కూడా ఆ పితృదేవతల్ని దేవతల్ని స్మరించదము గాక. గురుగారు, అందరి శ్రేయస్సును కోరుకోవడమే శుభాకాంక్ష. మన వేదశాస్త్ర గ్రంథాలు శుభాకాంక్షలను ఎలా తెలియచేయాలని చెప్పాయి. శుభ ఆకాంక్ష, ఆకాంక్ష అంటే కోరిక, శుభం కలగాలి అని కోరుకోవటం. అథర్వణ వేదం శివాస్తే అని చెప్పింది, అభిజ్ఞాన శాకుంతలం శివాస్తే పంధానస్సంతు అని చెప్పింది. ఇంకొక శాస్త్రం, ఆయన నువ్వు నడిచేటువంటి మార్గంలో అన్నీ కూడా నీకు మంచి మేలులు ఉండాలి అని చెప్పింది. మనం ఈరోజు అనుకుంటున్నాం, మనం ఏదైనా కొత్త సంవత్సరం ఆధునిక వాతావరణంలో వస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్నాం. ఇది వేదంలో వెతికితే మనం అథర్వణ వేదంలో, ఋగ్వేదంలో, సామవేదంలో వీటన్నింటిలోనూ శుభాకాంక్షలు మనకి కనపడతాయి. అంటే ఎదుటి వ్యక్తిని, అంటే శివానస్సంతు అంటే నీ యొక్క మొత్తం అన్నీ కూడా నీలో శుభాలే అన్నీ కూడా నీలో జరుగుగాక. సంవత్సరికి అంటే సంవత్సరం మొత్తం మీద కూడా నీకు శుభాలు. అంటే ఈరోజు మనం న్యూ ఇయర్ అనేది అంటున్నాం చూడండి, సంవత్సరానికి సంబంధించి నీకు అన్ని ఋతువులు చక్కగా నీకు సహకరించుగాక. ఇవన్నీ వేద వాక్యాలు ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి అని కొంతమంది ఈ రోజుల్లో ఎగతాళి బుద్ధితో కూడా చూడకుండా, ఏదైతే మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఇటువంటి శుభాకాంక్షలు తెలిపేటువంటి వాక్యాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక చోటికి మనం చేర్చుకొని వాటిని ఈ ఆధునిక పరిభాషల్లో ఈ ఆధునిక తరానికి మనం అందజేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి. చెయ్యకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, అసలు వేదాల్లో శుభాకాంక్షలు అనేవి ఉన్నాయి అనేటువంటి విషయం రాబోయే తరానికి తెలియకపోయేటువంటి ప్రమాదం వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళైనా మేల్కొని ఈ శుభాకాంక్షలు చెప్పుకోండి, అది గొప్ప సంస్కృతి. ఎందుకంటే కన్వ మహర్షి ఆ అత్తవారింటికి వెళుతున్నటువంటి శకుంతల్ని ఆశీర్వదిస్తూ గొప్ప మాట అంటాడు, వేదవాక్యాన్ని అంటాడు, శివాస్తే పంధానస్సంతు అంటాడు. నువ్వు నడిచేటువంటి మార్గంలో శుభాలు ఉండుగాక. ఎంత గొప్ప మాట అమ్మాది, నీకు మేలు జరుగుగాక అని దీని అర్థం. కానీ దాన్ని అంత అందంగా చెప్తున్నాడు. నువ్వు నడిచే మార్గంలో, నడిచే మార్గం అంటే కేవలం రోడ్డెంబడనే కాదు, నీ చేతలు కూడా మార్గమే కదా. నువ్వు నీ భర్తతో సంభాషించేటువంటి మార్గం, నీ పిల్లల్ని పెంచుకునే మార్గం, నీ ఇంట్లో ఇతరులతోటి నువ్వు మసిలే మార్గం, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు మసిలేటువంటి మార్గం, వీటన్నింటిలోనూ సర్వే సర్వత్రా శుభాలు ఉండుగాక. శివాస్తే, ఎంత గొప్ప వేద ఆశీర్వచనం అమ్మ. నీకు శుభాలు ఉండుగాక అనే ఇటువంటి గొప్ప వాక్యాలు మనం మర్చిపోతున్నాం. ఈ వాక్యాలని నేటి యువతరం కానివ్వండి, వీళ్ళకి సాధారణంగా చాలామందికి తెలియదు. వీటిని ఏదో రకంగా కనీసం ఆ సంస్కృత వాక్యాన్ని పలకలేకపోతే తెలుగులో అయినా వాటి భావాల్ని ఆధునిక శుభాకాంక్షలకి బదులుగా అలవాటు గనక చేస్తే మన ధర్మశాస్త్రం బతికి ఉంటుంది. అటువంటి పనిని పెద్దలందరూ చేసిదరుగాక. గురుగారు, ఒక పక్క లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూనే మరో పక్క గో బ్రాహ్మణభ్యః శుభమస్తు నిత్యం అని ఎందుకంటారు? నిజమే కదా, లోకా సమస్త సుఖినో భవంతు, ఇది కూడా గొప్ప శుభాకాంక్ష. లోకంలో అందరూ కూడా సుఖంగా ఉండండి, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూ మళ్ళీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, మళ్ళీ గోవులు బ్రాహ్మణులు వీళ్ళకి ఎప్పుడు శుభం జరుగుగాక. అదే ఒకే వాక్యం చెప్పుకుంటూ వస్తుంటే ఈ గోవులు బ్రాహ్మణులు లోకంలోకి రారా? మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళని చెప్పటం ఎందుకు? ఇది చెప్పింది మరి మామూలు వాడు చెప్పలేదు, వేద మంత్రం. ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతమని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమని వేదంలో చెప్తోంది. మరి వేద ఋషి ఇంత సంకుచితంగా ఏమైనా ఆలోచిస్తాడా? అది అది అసలు అటువంటి మాటే మనకి అనను కూడా అనకూడదు. ఎప్పుడు మన లోకంలో ఎప్పుడు కూడా వేదం ఎప్పుడు కూడా చాలా విశాలంగా చెప్తుంది.
మరి మనకెందుకు ఇలా అనిపిస్తోంది? లోకం మొత్తం సుఖంగా ఉండాలని చెప్తూ మళ్ళీ గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడంటే దీనికి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. నాయనా, అది ఎందుకని విడిగా చెప్పారు అని అంటే, గోవులు సస్యానికి కారకులు. అందువల్ల లోకమందరూ బాగుండాలి, గోవులు బాగుండాలి అని అంటే ఈ లోకంలో పంటలు పండటానికి, ఆశల పంటలు పండటానికి, కోరికల పంటలు పండటానికి గోవు ఆశీర్వచనం కావాలి. అందువల్ల గోవు ఆశీర్వచనాన్ని ప్రత్యేకంగా చెప్పండి. మీరందరూ రండి, మీరు తప్పకుండా రండి అని అందరిలో కొంచెం వేరేగా చెప్తాను చూడండి. అందువల్ల అందరిలోకి గోవుని ప్రత్యేకంగా చెప్పారు. మరి బ్రాహ్మణులు మరి బ్రాహ్మణులను ఎందుకు విడిగా చెప్పారండి? మిగతా జాతులను ఎందుకు చెప్పలేదు అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ బ్రాహ్మణ శబ్దానికి కులవాచకము కాదు అది. ఆ వేదంలో చెప్పినటువంటి బ్రాహ్మణ శబ్దం పెద్దలు వేదానికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళు చెప్పారు. అది మేధావి అని అర్థం. మేధావిగా ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం ఎందుకంటే ఈ లోకానికి మేధావితనం కావాలి, మేధావులు కావాలి. లోకంలో సమస్యల పరిష్కారం కావాలి. సమస్యల పరిష్కారానికి మేధావి మాత్రమే తగినటువంటి సూచనలు ఇవ్వగలడు. మేధావులు గనక అస్తమిస్తే, మేధావులు గనక లేకపోతే లోకంలో సమస్యలు ఆ రకంగానే ఉండిపోతాయి. కాబట్టి మేధావులు బ్రాహ్మణులు ఇక్కడ కులవాచకంగా కానే కాదు, కేవలం మేధావులన్న మాత్రమే తీసుకోవాలి. అక్కడ బ్రాహ్మణ శబ్దం అది. కాబట్టి గోవులు మేధావులు వీళ్ళు కూడా శుభంగా ఉండాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. వీళ్ళని మాత్రం వదులుకోకండి, మేధావుల్ని పెంచుతూ ఉండండి, వాళ్ళకి కావలసిన సౌకర్యాలని లోకంలో పెంచుతూ ఉండండి, తద్వారా సమస్యలు పరిష్కరించబడతాయి అని ఉద్దేశంగా మాత్రమే స్వీకరించాలి, కానీ వేరే కులవాచకంగా దీన్ని స్వీకరించవద్దు అని దీనికి వ్యాఖ్యానం చేశారు. అది ఇందులో ఉన్న అంతరార్థం. గురుగారు, అంతా అధర్మాల కలికాలం అని మనం ఏమి చేయలేమని చేతులు ముడుచుకొని కూర్చోవాలా, లేదంటే ఏదైనా ప్రయత్నం చేయాలా? మన శాస్త్ర దృష్టి ఎలా ఉంది? కలికాలం అందరం ప్రతి వాళ్ళం మాట్లాడుతున్నటువంటి మాట. ఎక్కడైనా అధర్మం బాగా చెలరేగిపోతుంటే కలికాలం, ఎక్కడైనా మోసం బాగా ఉంటే కలికాలం అంటుంటాం. కలి అంటే కలిసి ఉన్నటువంటి వాళ్ళని విడగొట్టేవాడు అని అర్థం. చూడండి, కలిసి ఉన్నటువంటి వాళ్ళని విడగొట్టేవాడు. ఇప్పుడు ఆధునిక యుగంలో కూడా మనం దాన్ని గమనిస్తున్నాం. అన్నదమ్ముల్ని విడగొడతాడు, అక్క చెల్లెల్ని విడగొడతాడు, ఆత్మీయుల్ని విడగొడతాడు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆ క్షీరసాగర మథన సమయంలో దేవతలు రాక్షసులు చెరొక పంక్తిలో కూర్చున్నారు. అమృతం వచ్చిన తర్వాత మనకు తెలుసు. వచ్చిన తర్వాత ఇప్పుడు మోహిని రూపంలో విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, కలిపురుషుణ్ణి పిలిచి వీళ్ళ మనస్సుల్లోకి నువ్వు ప్రవేశించునాయన అని చెప్పాడు. వాళ్ళ మనస్సులు అప్పటిదాకా పాపం ఆ రాక్షసులు చాలా ఐకమత్యంగా ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ కలిపురుషుడు ఎప్పుడైతే వాళ్ళ మనస్సుల్లోకి ప్రవేశించాడో వెంటనే నాది నాది నాది, నాకే 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 అనేటువంటి భావన స్టార్ట్ అయింది. అందుకని అప్పటిదాకా మామూలుగా వరుసలో కూర్చున్నారు. ఆవిడ వడ్డన చేస్తోంది, దగ్గరకు వస్తుంది. దేవతల వరుస అయిపోయిన తర్వాత వడ్డన వస్తుంది. అప్పుడు ఈ కూర్చున్నటువంటి రాక్షసుల్లో ముందు నాకే రావాలి, ముందు నాకే దక్కాలి, ఆ అమృతం ముందు వాడికి దక్కటానికి వీల్లేదు అని వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకోవటం ప్రారంభించారట. అది కలిపురుషుడు చేసినటువంటి మాయ. ఆ కలిపురుషుడి మాయే ఇదిగో ఈ కలియుగంలో ఇప్పటికీ కూడా అలాగే వస్తూనే ఉంది. మరి ఈ అధర్మాల కలియుగం ఎందుకంటే అసలు నిజానికి మనకు అనిపిస్తుంది దేవుడు పుణ్యం కింద దీన్ని మార్చచ్చు కదా. మొత్తం అంతా కూడా స్వామి చేతుల్లోనే ఉన్నప్పుడు ఒక ద్వాపర యుగంలోనో లేకపోతే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ధర్మం ఎలాగుందో ఆ ధర్మాన్నే ఈ కలియుగంలో కూడా పెట్టవచ్చు కదా. ఎందుకని ఈ కలియుగంలో ప్రత్యేకంగా దీన్ని ఆ కలియుగం అని చెప్పి లేకపోతే అధర్మయుగం అని చెప్పి దీన్ని ఇంత నాశనం చేయటానికి కారణం ఏమిటి? అందరిలోనూ మంచి బుద్ధులే స్వామి పెట్టవచ్చు కదా అనంటే ఇది యుగ ధర్మము అని అన్నారు. దీనికి జవాబు అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మంలో అది దేవుడు కూడా మార్చలేనటువంటి ధర్మశాసనాలు కొన్ని ఉంటాయట. ఆ ధర్మశాసనాల్లో ఈ కలియుగ ధర్మాన్ని ఇంతే
మళ్ళీ ఆ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగినప్పుడు మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, మళ్ళీ ద్వాపరయుగం, కలియుగం. కాబట్టి ఈ యుగ ధర్మం ఏంటంటే ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు మోహపడటం, ఇది నాది అనే స్వార్థంతో కుమిలిపోవటం, ఇది యుగ ధర్మం. కాకపోతే దైవం ఒక చక్కటి దీనికి సంబంధించి మనకి ఏం చెప్పాడంటే, ఈ కలియుగం నుంచి రక్షణ పొందాలి అని అంటే, నాయన చక్కగా నువ్వు దైవ కృపతోటి దైవ కార్యక్రమాలు నువ్వు చేస్తే ఈ కలియుగంలో నువ్వు రక్షించబడతావు. హనుమంతుడు దీనికి చెప్తాడు ఈ విషయం. మహాభారతంలో భీముడు సౌగంధిక పుష్పం తీసుకురావడానికి బయలుదేరతాడు. ద్రౌపది అడుగుతుంది, సౌగంధిక పుష్పం నాకు తెచ్చిపెట్టమంటే. బయలుదేరుతున్నప్పుడు దారిలో ఈ హనుమంతుడు కనపడతాడు. పెద్దగా తోకని ఇలాగ పరిచేసేసి, భీముడు మామూలు కోతి కదా అనుకొని పక్కదలే అని కొంచెం తిరస్కార భావంతో అని అంటే, నాయన పెద్దవాడిని అయిపోయాను నేను, నా తోకను నేనే తీసుకోలేకపోతున్నాను, బరువుగా ఉంది, కొంచెం ఈ తోకను తీసి పక్కకి పెట్టు. కలియుగం అంటే గర్వం, కలియుగ లక్షణ ప్రభావం భీముడి దగ్గర బాగా ఉంది కాబట్టి ఇదంతా ఉంటుంది బరువు నేను. ఎందుకంటే భీముడు 10,000 ఏనుగుల బలంట. ఒకసారి ఊహ చేయండి అమ్మ. ధృతరాష్ట్ర మహారాజుకి ఎంత బలం ఉందో భీముడికి అంత బలం ఉంది. 10,000 ఏనుగుల బలం. ఇది నాకు ఒక లెక్క ఇది అని చెప్పి ఇట్లా ఎడం చేతితోటి ఇట్లా అనబోయట, కదల్లా. 2 చేతులతోటి ఆ హనుమంతుల వారి యొక్క తోకని కదపటానికి ప్రయత్నం చేశాడు, కదల్లా. ఓరు నాయనో, ఇదేంట్రా, నాకు ఇన్ని వేల ఏనుగుల బలం నా దగ్గర ఉందనుకున్నాను, ఇది కదలటం లేదని చెప్పి బాగా తీవ్రంగా ప్రయత్నం చేశాడు, కదల్లా. అప్పుడు ఎరా తమ్మయ్య, తమ్ముడు అవుతాడు కదా, ఇద్దరు వాయునందనులే కదా, కదల్చగలవా అన్నాడు. అప్పుడు ఈయన వాయునందుడు అన్నయ్య ఆంజనేయుడిని గమనించి ఒక్కసారి మహాభారతంలో వస్తుంది, నమస్కారం చేశాడు ఆంజనేయ స్వామికి. చేసిన తర్వాత, నాయన నీతో కలిసి మాట్లాడదామని చెప్పి నేను దారిలో వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే ఆంజనేయుడి యొక్క స్వభావం ఏంటంటే, తను ఎవరికైతే మేలు చేయదలుచుకున్నాడో, తనని ఎవరైతే నిరంతరం కనుక ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో పక్కన కనపడుతూ ఉంటాడట. అది ఆయన అని చెప్పి మనం గ్రహించే ఆయన తుర్రమంటుంటాడు. వచ్చింది ఈయన అని చెప్పి మనం గ్రహించేసి ఆయన కాళ్ళు పట్టుకోవాలి. అందువల్ల నీకు మేలు చేద్దామని వచ్చాను. రాబోయేటువంటి మహాభారత యుద్ధంలో నీకు అజేయమైనటువంటి శక్తి లభిస్తుంది. మీ అన్నయ్యలకి కూడా, మీ తమ్ముళ్ళకి కూడా అజేయమైనటువంటి శక్తిని నేను లభింపచేస్తాను. మీ తమ్ముడు అర్జునుడి యొక్క రథం మీద నేను కేతనమవుతాను, అది చెప్పడానికి వచ్చానని చెప్తూ, అక్కడ నీలో ఇప్పుడు గర్వం ఉన్నది చూడు, ఈ గర్వ లక్షణం నీ స్వతహాగా వచ్చినటువంటి లక్షణం కాదురా, ఇది కలియుగ లక్షణం. కలియుగానికి సంబంధించి ప్రతివాడికి కూడా నేనే, నాది అనేటువంటి ఒక గర్వం, అహంకారం ఉంటుందిరా. ఇదిగో ఈ గర్వ లక్షణం నీలో ఉంది, కలియుగ లక్షణం నాయన ఇది. ఈ కలియుగ లక్షణం వల్లే నువ్వు నేను చేయగలను, నాకెవరి తోడ్పాటు అక్కర్లేదని చెప్పి గర్వించావు అని చెప్తూ కలియుగ లక్షణాలు మొత్తం చెప్తాడమ్మా అక్కడ. కలియుగంలో వ్యక్తులు ఎలా ఉంటారు అని, ఈనాటి ఆధునిక సమాజానికి సంబంధించి మనం ఏవైతే దుర్లక్షణాలు అనుకుంటున్నామో, అందుకని మహాభారతం అందుకే గొప్పది. అందులో ఉన్నది లోకంలో ఉంది, లోకంలో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఉంది. అందువల్ల ఆధునిక సమాజానికి ఇప్పుడు ఏ రకంగా దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలియుగ లక్షణాల కింద. అన్నదమ్ములు కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, చంపుకుంటారు, ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నులు రాజులు వేస్తారు, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు, అవినయాలు పెరిగిపోతాయి, దుర్లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తాడమ్మా. మనం ఏవైతే దుర్లక్షణాలు అనుకున్నామో అవన్నీ కూడా చెప్తూ, అయితే వీటన్నింటికి ఒక నివారణ ఉంది. ఏమిటా నివారణ అంటే, తపస్సు చెయ్యాలి. తపస్సు గనక చేస్తే ఈ కలియుగ దోషాలను ఎవడైనా పోగొట్టుకోగలడు. మరి తపస్సు చేయటం అని అంటే అది అందరి వల్ల కాదు. కూర్చొని 1 నిమిషం ఎవరికి మనస్సు నిలవదు ఈ కలియుగంలో. మరి తపస్సు చేయటానికి దుర్బలులే. కానీ ఈ కలియుగంలో ఇంకొక మోక్షోపాయం చెప్తున్నాను, నామస్మరణం.
అది కూడా కలియుగం నుంచి ఉద్ధరిస్తుంది. ఇంకొక గొప్ప లక్షణం చెప్తున్నాను, ఈ కలియుగం నుంచి రక్షించటానికి దానం చేయాలి. అది గొప్ప లక్షణం అమ్మ. దానం అంటే తనకున్నది ఇతరులకు ఇవ్వటం, అది ఎంత కష్టసాధ్యమైన విషయం. తను సంపాదించింది అది కనుక నువ్వు దానం గనక చేస్తే ఈ కలియుగ ప్రభావం నుంచి నువ్వు తప్పించుకుంటావు అని చాలా విషయాలు చెప్తాడు, ఈ కలియుగం నుంచి తప్పించుకునే విషయాలు. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.